హాయ్ బ్రో, ఎలా అనిపించింది పుష్ప ట్రైలర్? మామూలుగా లేదు భయ, చాలా అంటే చాలా బాగా అనిపించింది. పుష్ప కంటే పుష్ప 2 ట్రైలర్ అయితే నిజంగా నాకు చాలా భారీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినమాట ఒక్క దెబ్బతో. మనోడు పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అంట. ఈసారి వైల్డ్ గా వస్తున్నాడు నిజంగా. చాలా ఓవరాల్ గా చూస్తుంటే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ అయితే మనోడు ట్రైలర్ కటింగ్ లో చూపించాడు. 4 వేరియేషన్స్ లో మనోడు నీళ్ళలో పడుతుంటే బన్వర్ సింగ్ పైకి లేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్, ఈ కాంబినేషన్ చూస్తుంటే నాకు పీక్స్ మైండ్ పోయింది మాట. మైండ్ బుర్ర పాడైపోయింది. ఏంట్రా బాబు ఇలా ఇంత ఎలివేషన్సా, ఇంత మామూలుగా లేదు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా డిఎస్పి దండం పెట్టాలి. మామూలుగా వాయించలేదు, ఇరక్కొట్టేసాడు అసలు. మామూలుగా అసలు ఇక నో వర్డ్స్ మాట. జగపతి బాబు గారు కూడా ఉన్నారు, శ్రీలీల ఉంది, ఎలా అనిపించింది? శ్రీలీల అంటే ఇంకా వైఫ్ క్యారెక్టర్ కాబట్టి ఆల్రెడీ పుష్పలో లైన్ వేసాడు, ఇక్కడేమో పెళ్లి చేసుకున్నాడు. పుష్ప అందరి ముందు ఫైర్ ఏమో కానీ పెళ్ళం ముందు ఫ్లవర్ అంటే తగ్గే ఉంటాడని. ఎవడైనా తగ్గుతాడు పెళ్ళం ముందు తగ్గకపోతే ఊరుకోరు. ఖచ్చితంగా డామినేషన్ సినిమాలో కూడా క్లియర్ కనబడుతుంది ట్రైలర్ లో. నాకు బాగా నచ్చింది ఏంటంటే మనోడు ఒక డైలాగ్ వేసాడు లాస్ట్ లో, ఎండింగ్ లో, పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అంటే అది నాకు బాగా కనెక్ట్ అయింది నిజంగా. అంటే నేషనల్ వైడే కాదు ఫ్యాన్స్ నాకు, ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ వైడ్ నేను ఫ్యాన్స్ ఫాలోయింగ్ నాకు ఉంటారో ఖచ్చితంగా అని మనోడు బల్లగుద్ది చెప్పే ప్రయత్నం అయితే అక్కడ జరిగింది ఒక డైలాగ్ తో. ఆల్రెడీ పాట్నాలో చూసుకుంటే 4 లక్షల పాసలకు 12 లక్షల మంది వెళ్ళి అక్కడ క్యూ కట్టారు, కొట్టుకున్న రచ్చ స్టేడియం నిండిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయాల ఏ ట్రైలర్ నాయనా అక్కడ అమితాబ్ బచ్చన్ కి సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్స్ ఉంటారు అనుకున్నాను. అయ్యా మీరేంటయ్యా ఇంతమంది మా బన్నీని అభిమానించారంటే మీరు నిజంగా తోపులయ్యా. నిజంగా పుష్ప మీ మీద అంత ఫేవర్ చూపించిందంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నిజంగా నార్త్ పీపుల్ కి అంత ప్రేమ పంచిన మన బన్నీ ఈ పుష్ప 2తో కలెక్షన్ వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.